హాయ్ అండి. వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. సమ్మర్ సీజన్ వచ్చేసింది కదండి. సమ్మర్ సీజన్ అంటే ఇక పచ్చళ్ళు ఉడియాలకి ఇవే ఉంటాయి కదా. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది నేను ఏం చూపిస్తున్నాను అనేది. అవునండి, వడియాలు చూపిస్తున్నాను. వడియాలు అంటే నార్మల్ కాదు, సొరకాయ వడియాలు. చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. చూపిస్తాను ఎలా చేయాలో. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. ఇందుకోసము ముదురు సొరకాయ తీసుకోవాలండి. ముదురు సొరకాయ లేతదైతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవంట వడియాలు. సో ముదురు సొరకాయ చెక్కు తీయకుండా ఇట్లానే సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసి ఇలా కలుపుకోవాలి. గింజలు తీసేయని అవసరం లేదండి, గింజలు కూడా ఉంచాలి. గింజలను తీసేయని అవసరం లేదు. ఇట్లా ఉప్పు మొత్తానికి పట్టేట్టుగా కలిపి ఉంచుకోవాలి. పల్చటి క్లాత్ ఒకటి తీసుకోవాలి, కాటన్ క్లాత్. నేను మా అమ్మ శారీ తీసుకున్నాను. ఇందులో ఈ ఉప్పు కలిపి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ శుభ్రంగా క్లోజ్ చేసేసేయాలి. నేను వాడే సొరకాయ వచ్చేసి సగం సొరకాయ అండి. సగం సొరకాయకి అర కేజీ మినపగుళ్ళు పడతాయండి. అర కేజీ సగం సొరకాయకి. సొరకాయ ముదురుగా ఉండేట్టుగా చూసుకోండి. ఇదిగోండి ఇట్లా కింద ఏదన్నా పెట్టి నా క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. నేను ముందు మామూలుగా పెట్టేశాను, కానీ వాటర్ అంతా వస్తుంటాయి కాబట్టి క్లాత్ అవ్వకుండా ఉండకూడదు. కింద ఏదైనా పెట్టి దాని మీద ఇది పెట్టి వీటి మీద బరువు పెట్టాలి. ఇలా ఒక నైట్ అంతా ఉంచేసేయాలండి. నేనైతే అడుగున చిన్న రోల్ పెట్టేసి దాని మీద ఈ మూట పెట్టి, ఈ మూట మీద ఉంటుంది కదా గ్రైండర్ స్టోన్స్ ఉంటాయి కదా, అవి పెట్టాను బరువుగా ఉండటం కోసం అని చెప్పేసి. ఇంకా ఇట్లా పెట్టేస్తే ఇంకా మార్నింగ్కి అందులో సొరకాయ ముక్కల్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. ఇదిగోండి ఇలా బరువు ఉంచేసేయాలి. నైట్ అంతా అట్లా ఉంచేస్తే సరిపోతుంది. ఇదిగోండి 2 గ్లాసుల మినపప్పు అయితే నానేసేస్తున్నాను. మినపప్పు శుభ్రంగా కడుక్కొని నానేసుకోవాలి. అదే ఈ మినపగుళ్ళు కూడా ముందు రోజు నైటే నానేసుకోవాలండి. శుభ్రంగా కడిగేసుకొని నానేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మినపప్పు ముందు రోజు నైట్ నానేసాను కదా, వీటిని మిక్సీ పట్టుకోవాలి. గట్టిగా పట్టాలి, వాటర్ ఏం కలపకూడదు, గట్టిగా ఉండాలి పిండి. గారెల పిండి ఎలా ఉంటుందో అలా మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి ముందు రోజు రాత్రి ఇట్లా పెట్టేశాను కదా సొరకాయ ముక్కల్ని. వాటర్ అంతా వదిలేసింది బయటికి. ఉప్పు కలిపి పెట్టాము కదా, ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా బయటకు వదిలేసింది. ముక్కల్ని ఏమండి మినపప్పుని ఇట్లా గట్టిగా గారెల పిండిలాగా వేసుకోవాలి. ఈ ముక్కల్ని ఇందులో కలపాలి. కలపాలి మొత్తం. ఇట్లా ముక్కలు కనపడటం ఇష్టం లేనప్పుడు తురుముకొనైనా వేసుకోవచ్చు.
ఆల్రెడీ ముక్కల్లో ఉప్పు కలిపి పెట్టాం కదా, ఇంకా పిండిలో ఉప్పు చూసుకొని వేసుకోవాలి, ముందే వేసుకోకూడదు, ఎక్కువైపోతుంది. దీన్ని ఇంక ఇట్లా పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. ఇదిగోండి సొరకాయ వడియాల కోసం వచ్చేసి అల్లము, పచ్చిమిరకాయలు, జీలకర్ర కలిపి పేస్ట్ చేస్తున్నాను. కొంచెం కళ్ళుప్పు కూడా మొత్తాన్ని కలిపి పేస్ట్ చేసేద్దాము. మెత్తగా కాదు, కచ్చపచ్చిగా వేసేయాలి. ఇదిగోండి అల్లము, పచ్చిమిరకాయ, జీలకర్ర కలిపి పేస్ట్ చేశాను. ఇది ఇందులో వేసేసుకోవాలి. సొరకాయ వడియాల్లోకి వేసేసుకోవాలి. ఉప్పు చూసుకోవాలండి. ఉప్పు ఆల్రెడీ మనం ముక్కల్లో పెట్టి ఒక నైట్ అంతా ఉంచాము, ప్లస్ కొంచెం పిండిలో కూడా కలుపుతాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఉప్పు. ఇదిగోండి సొరకాయ వడియాలు కూడా పిండి రెడీ చేసేసాము. ఇంకా వడియాలు వేసేద్దాము. మరీ చిన్నగా ఎందుకని చెప్పేసి నేను కొంచెం వెడల్పు చేస్తున్నానండి. మా సునీత అక్క కూడా వచ్చి పెట్టింది నాతో పాటు. తనైతే చిన్న చిన్నవి పెట్టింది. ఇవ్వండి ఈ నేను పెట్టిన వడియాలు, అవి మక్క పెట్టిన వడియాలు, బుట్టి బుట్టి వడియాలు ఈ నేను పెట్టినవి. చిన్నవి బాగుంటాయి. ఈ ఒక్క పెద్దవి పెట్టేస్తే తొందరగా అయిపోతాయి. డాబా పైన పెట్టాలంటే మాకు రోడ్లు వేస్తున్నానని చెప్పాను కదండి. సో అప్పుడు ఇంకా డాగ్స్ని బయటకు తీసుకెళ్ళటం కుదరక ఇంకా వాటిని డాబా పైకి అలవాటు చేసాము. ప్లస్ అదిగాక ఈ ఎండలకు అవి బయటకు వెళ్ళలేక వాటికి టాయిలెట్కి వాటికి డాబా పైకే వెళ్తున్నాయి. అందుకని చెప్పేసి ఇంకా పైన కాకుండా మా ఇంటికి వెనక ప్లేస్ ఉంది, ఇంకా అక్కడ మంచం వేసి అక్కడ పెడుతున్నాను. వడియాలు పెడదాం రా అక్క అంటే ఎన్నో అనుకుని వచ్చిందంట మా సునీత అక్క. ఈ కొంచానికి నా పిలిచిందని అంటుంది. సగం సొరకాయ ఉందని చెప్పేసి అది కొంచెం ముదిరింది, పులుసులు పెట్టిద్దాం, నాకు అసలు పులుసు నచ్చదు. సో అందుకని చెప్పేసి వడియాలు పెట్టేశాను. ఇదిగోండి వడియాలు రెడీ అయిపోయినాయి. అప్పటికప్పుడు రెడీ చేసేసుకోవచ్చు చక్కగా, 2 days పని అంతే. చాలా సింపుల్గా ఉంటుంది. గుమ్మడికాయ వడియాల టైపే ఉంటుందండి, కాకపోతే ఇది సొరకాయ. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎలా ఉన్నాయండి సొరకాయ వడియాలు? బాగున్నాయి కదా, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నా ఛానల్కి చాలా అవసరము.